పరిశీలించుకుంటూ ఉండటం, వీటిని పరిశీలించుకుంటూ పరిశుద్ధముగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఒకవేళ పరిశుద్ధత లేదు అని అనుకోండి, ప్రభువా ఫలానా విషయంలో నాకు పరిశుద్ధత రాలేదయ్యా, ఇంకా నాకు పరిశుద్ధత దయచేయండి అని నువ్వు దేవుని అడుగుతూ ఉండాలి. ఇలాగూ అడగగా 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 దేవుడు పరిశుద్ధత ఇస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అక్కడ వాక్యం ఏం చదువుతున్నాం? పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువుని చూడలేడు, ఎవడనూ ప్రభువుని చూడలేడు. కాబట్టి పరిశుద్ధతను మనం ప్రాక్టీస్ చేయాలి. యాత్రికుని ప్రయాణము అనే పుస్తకాన్ని రాశాడు జాన్ బన్యన్ అనే దైవజనుడు. ఆయన దేవునిలోనికి రాకముందు అంత అపవిత్రమైన జీవితమే. అపవిత్రమైన జీవితం అంటే ఏంటి? కోపం ఉంటుంది, చెడు అలవాట్లు ఉంటాయి, చెడు పనులు ఉంటాయి, అలాగే పాప సంబంధమైన పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవుని వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత పరిశుద్ధత వచ్చేసింది ఆయనలో. పరిశుద్ధాత్మ శక్తి ఆయనలోనికి వచ్చేసింది. ఆయన ఎలా అయిపోయాడంటే, లోక సంబంధమైనది ఒక్కటి ఆయనలోకి వచ్చినా సహించలేకపోయాడు. ప్రభువా నాకు పరిశుద్ధత ఇవ్వండి, దేవుని శక్తినివ్వండి అని అడగటం ప్రారంభించాడు. కావున మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండటానికి చూడాలండి. అలాగే సెంట్ అగస్టిన్ అనే ఇంకొక యవనస్తుడు, ఆయన దైవజనుడు అయ్యాడు. యవనస్తుడు ఉన్నప్పుడు చాలా లోక సంబంధమైన జీవితాన్ని జీవించాడు. కానీ మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధంగా బ్రతికాడు. ఈ రోజున ఈ పరిశుద్ధంగా బ్రతకటం అనేది ముఖ్యంగా యవనస్తుల్లో, యవనరాళ్ళల్లో చాలా అరుదైపోయింది. పరిశుద్ధత ఎక్కడ ఉండదో అక్కడ సాతానుడు బాగా పనిచేస్తూ ఉంటాడు. అందుకనే దేవుని వాక్యం చెబుతూ ఉంది, పరిశుద్ధంగా ఉండటానికి మీరు ప్రయత్నించండి, ప్రయత్నించండి. ఏం చదువుతున్నామండి? 14 వచనం చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువుని చూడడు. కాబట్టి పరిశుద్ధముగా ఉండటానికి మనల్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. పరిశుద్ధంగా ఉండటం అంటే ఏంటి? మన నోటితో తొందరపడి అనవసరమైన మాటలు వచ్చినాయి అనుకోండి, సరే పొరపాటున అనవసరమైన మాటలు వస్తే వచ్చినాయి, కానీ పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నించే వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభా నేను తొందరపడి మాట్లాడాను, ఈసారి కోపం రానివద్దు, ఈసారి దుడుకుగా మాట్లాడనివద్దు, ఈసారి ఎలాంటి పరిస్థితులు నాకు రానివద్దు, నాకు అపవిత్రమైన మాటలు నా నోటికి రానివద్దు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు వాటిని కంట్రోల్ చేస్తాడు. కొంతకాలానికి ఆ అపవిత్రమైన మాటలు పోతాయి. అది పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించడం. అలాగే కొన్ని సమయాల్లో మన కళ్ళు, చూపులు, నాకు 84 సంవత్సరాల ఒక వృద్ధుడు చెప్పాడండి, దాదాపు 84 సంవత్సరాలు ఇలాగే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయని దగ్గరకు వచ్చాడు. ఎంత వయసు? 84 సంవత్సరాలు. ఏ విషయం నీ కొరకు ప్రార్థన చేయాలి పెద్దాయన అంటే, నాకు చూపుల మీద జయం రావట్లేదయ్యా అని అన్నాడు. 84 సంవత్సరాలు, నా కళ్ళల్లో జయం లేదండి, అపవిత్రమైన చూపులు వస్తున్నాయండి, ఎవరిని చూసినా అపవిత్రమైన చూపులు వస్తున్నాయ్యా, నాకు అర్థం కావట్లేదు, నా కోసం ప్రార్థన చేయ అంటున్నాడు. చూసారా ఎలాంటి భయంకరమైన పరిస్థితి. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ అపవిత్రమైన చూపులు నీలో అగ్నిలాగా రగులుతూ నిన్ను మండిస్తూ ఉంటుంది, నిష్ప్రయోజకుని చేస్తూ ఉంటుంది. అందుకనే పరిశుద్ధత కలిగి ఉండటానికి మనం నేర్చుకోవాలి పిల్లరా. ప్రార్థన చేస్తా పరిశుద్ధంగా బ్రతకాలి.
ఇష్టానుసారంగా జీవించకూడదు. పరిశుద్ధత నాకు ఇవ్వండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఈ అలవాటు నేర్చుకోవాలి. ఇప్పుడు ఎన్ని అలవాట్లు చెప్పుకున్నాం మనం? మొదటి అలవాటు ఏంటి? ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. చెప్పండి అందరూ. మొదటి అలవాటు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయటం అలవాటుగా చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే ఇది. రెండవ అలవాటు ఏం చెప్పుకున్నాం? దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. చదువుతూ 2 పనులు చేయాలని విన్నాం. ఏంటి ఆ 2 పనులు? ఒకటి, అనవసరమైన వాటిని తీసేసుకుంటూ ఉండాలి. 2, నేర్చుకోవాల్సిన వాటిని నేర్చుకుంటూ ఉండాలి. దానికి ఉదాహరణ చెప్పే కదా, నాటుకోవాలి, కలుపు మొక్కల్లాగా తీసేయాలి, నాటాలి. వాక్యము 2 పనులు చేయాలి మనలో. అలాగూ దేవుని వాక్యాన్ని నేర్చుకునే అలవాటు నువ్వు చేసుకోవాలి. 3వ అలవాటు ఏమి చూసాం? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానంగా ఉండాలి. పరిశుద్ధంగా బ్రతకటం నేర్చుకోవాలి. పరిశుద్ధత నాకు కావాలి అని నువ్వు ప్రభువుని అడుగుతూ ఉండాలి. ఇక 4వ అలవాటు ఏంటో చూద్దాం. ఇది కూడా చాలా ముఖ్యమైన అలవాటే. అదేంటో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పిల్లలు ఇక్కడ చూడండి, యేసు ప్రభు జాలర్లతో మాట్లాడుతున్నాడు కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు? జాలర్లతో. యేసు ప్రభు జాలర్లతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను, నాతో వచ్చేయండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఒక మాట జాలర్లకు చెబితే వీళ్ళు ఆ మాట పాటించారు. ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభు వెంట రావటం ముందు జరిగిందా? వాళ్ళకి యేసు ప్రభు చెప్పటం ముందు జరిగిందా? ఏది ముందు జరిగింది? చెప్పటం ముందు జరిగింది. మీరు నా వెంట రండి అని చెబితేనే వాళ్ళు వచ్చారు. ఆ మాట చెప్పకపోతే వాళ్ళు వచ్చుండేవాళ్ళు కాదు. అలాగే మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి అలవాటు ఏంటంటే, మనము యేసు ప్రభు జాలర్లతో నా వెంబడి రండి అని ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు తర్వాత వచ్చారు. కాబట్టి మనము కూడా దేవుని మాటలు ఇతరులకు చెప్పేవారముగా ఉండాలి. ఆమేన్. ఏం చెప్పాలి? మనం దేవుని మాటలు చెప్పాలి. లేడీస్లో 1 గంట సేపు మీకు టైం ఇస్తాను, నిలబడి ప్రసంగం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు చేతులు ఎత్తారు. ఈసారి ప్రసంగం చేపిస్తాం ఎందుకు కానీ. 1 గంట సేపు నిలబడి ప్రసంగం చేసేవాళ్ళు పెద్దగా లేరు. జెంట్స్లో మీకు టైం ఇస్తాను, 1 గంట సేపు నిలబడి ప్రసంగం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. పిల్లరా, మనం నిలబడి ప్రసంగాలు చేయని అవసరంలా. మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి అలవాటు ఏంటంటే, నువ్వు నేర్చుకున్న మాటల్లో ఒక్క మాట ఇతరులకు చెప్పటం నేర్చుకోవాలి. కనీసం 1 మాట. ఆ ఒక్క మాట కూడా నువ్వు చెప్పకపోతే నువ్వు అసలు దేవుని పని ఏమీ చేయట్లేదని అర్థం. ఇప్పుడు బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, నువ్వు వాళ్ళకి చేయగలిగిన సహాయం ఏమీ లేదు, కానీ ఒక్క మాట చెప్పు. అమ్మా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, మేము ప్రార్థన చేస్తున్నాం,
మా అయ్యగారికి చెబుతాము నీ విషయం, ప్రార్థన చేస్తారు అయ్యగారు కూడా. నువ్వు కూడా ప్రార్థన చేసుకోమ్మా, భయపడొద్దు అని ఒక్క మాట చెప్పు చాలు వాళ్ళకి. అది చాలు ఆ మాట. అర్థమైందా? మనం నేర్చుకోవాల్సిన అలవాటు ప్రియులారా ఇది. బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళకేదో డాక్టర్లాగా అన్నీ చెప్పనవసరంలా, చేయనవసరంలా. భయపడబాకమ్మా, ప్రార్థన చేద్దాం, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, మేము సంఘంలో ప్రార్థన చేపిస్తాం, ధైర్యంగా ఉండు, నీకేం కాదులే, ఒక్క మాట చెప్పు వాళ్ళకి చాలు. అలాగే ఒక సహోదరుడు, అసలు ప్రార్థనకు రాని సహోదరుడు, ప్రార్థన అంటే దేవుని సన్నిధికి రాని సహోదరులు ఎంతోమందిని మీకు కళ్ళకి కనపడతారయ్యా. ఒక్కసారి వచ్చి చూడయ్యా, ఒక్కసారి వచ్చి దేవుని వాక్యం వినయ్యా, ఏం పర్వాలేదు, ఒక్కసారి రా దేవుని మందిరానికి రా అని నువ్వు చెప్పు. అలా చెప్పగా 10 సార్లు చెప్పినా రానివాళ్ళు 11వ చెప్పినప్పుడన్నా వస్తారు. ఒక్క మాట చెప్పాలండి నువ్వు దేవుని గురించి. అదొక మంచి అలవాటు నువ్వు చేసుకోవాలి. లేదా నీకెవరో నీకు దారిలో తటిస్తారు, అంటే నీకు ఎదురవుతూ ఉంటారు, వాళ్ళ బాధలు ఏదో నీకు చెబుతారు. వాళ్ళు చెప్పిన లాంటి బాధలు ఒకవేళ నీవు కూడా అనుభవించావు అనుకో, ఒకప్పుడు నీలాంటి బాధ నాకు కూడా ఉంది, కానీ నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, దేవుని వాక్యం విన్నాను, దేవుని సేవకుడు నాకు ప్రార్థన చేశాడు, నాకు ఇలాగ ప్రభువు సహాయం చేశాడు, నువ్వు కూడా దేవుని దగ్గరికి రా, మా సంఘానికి రా, దేవునికి సహాయం చేస్తాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్పు అక్కడ. అర్థమైందండి? ఇలాగ మనం చెబుతూ ఉంటే అది ఒక మంచి అలవాటు, దేవుడు మెచ్చుకునే అలవాటు. అది దేవుడు మెచ్చుకునే అలవాటు. అర్థమైందండి? కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మంచి అలవాట్లో దేవునిని గూర్చి ఇతరులకు చెప్పటం అనేది చాలా చాలా అవసరము. ఆమేన్. ఎక్కడైనా నీకు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నాకు ఒక ఊరిలో వెళితే, ఒక ఊరిలో నేను సేవ చేయడానికి ఇలాగే వెళ్ళాను. ఆ ఊరిలో ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆయన ఒక అన్యుడు, మారు మనసు పొందాడు, సాక్ష్యం చెబుతున్నాడు, దేవుని వాక్యం కూడా చెబుతున్నాడు. అయితే ఆయన ఎలాగూ మారాడు, రక్షణ సాక్ష్యం చెప్పండి, మీరు ఎలా మారారు అని అంటే ఆ మారిన సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడో చెప్పేదా? ఒక అన్యుల కుటుంబంలో అతను మారాడు, ఎలా మారావు అనేదానికి సాక్ష్యం ఏం చెప్పాడో తెలుసా? మాకు చాలా పశువులు ఉండేవి, వాటిని మేపటానికి ఒక జీతగాడు అవసరం అయ్యాడు, మాకు ఒక జీతగాడిని పెట్టుకున్నాము. అతను వచ్చి మా దొడ్డంతా బాగు చేసేవాడు, పశువులకు శుభ్రం చేసేవాడు, గడ్డి కోసుకొచ్చేవాడు, రోజు అలా పనిచేస్తూ వచ్చాడు. సంవత్సరాల నుండి మా యొక్క ఆ కాంపౌండ్లో, ఆ దొడ్డిలో పనిచేస్తూ ఉన్నాడు అని చెబుతూ, వాళ్ళ ఇంటిలో ఒక సమస్య వచ్చిందంట. ఆ సమస్య వస్తే ఆ సమస్య పోవటానికి అది కొంచెం కొంచెంగా పెద్దదయ్యి, వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళు చేయాల్సిన ఆచారాలన్నీ చేశారంట. వాళ్ళు వెళ్ళవలసిన యాత్రా స్థలాలకు అన్నిటికీ వెళ్ళారంట. వాళ్ళు దర్శించాల్సిన గుడులన్నీ దర్శించారంట. వాళ్ళు ఎవరెవరికి ఏమేమి మొక్కుబళ్ళు చేసుకున్నారో అవన్నీ వాళ్ళ యాత్రల్లో చెల్లించి వచ్చారంట. చాలా ఇవన్నీ ఆ కాంపౌండ్లో వాళ్ళ దగ్గర జీతం చేస్తున్న జీతగాడు గమనిస్తున్నాడు. ఎక్కడ పోతుంది, ఎక్కడ యాత్రలకు వెళ్ళింది, ఎక్కడ తీర్థయాత్రలకు వెళ్ళింది, ఎక్కడ మొక్కుబళ్ళు చేసుకుంది, ఎక్కడ ఏమేం చేసింది అన్నీ తెలుసుకుని ఒకసారి అన్నాడంట వాళ్ళతో, అయ్యగారు మీరు చాలా చాలా పుణ్యక్షేత్రాలకు వెళుతున్నారు, వెళ్ళాల్సిన స్థలాలు ఇంకా ఉన్నాయా, అయిపోయినాయా అని అడిగారంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఇంకా 2-3 స్థలాలు ఉన్నాయి, ఇప్పటికి చాలా వెళ్ళొచ్చాము, ఇంకా 2-3 స్థలాలు ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళొద్దాము అని అనుకుంటున్నావురా అన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి, మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చెయ్యండి, కానీ ఆఖరికి
నేను ఒక్కటి చెబుతాను, మీరు నా మాట వినాలి, మీకు మేలు జరిగిద్ది అన్నాడంట. సరే, ఆ జీతగాడు మాట అంత తొందరగా వినకూడదుగా, వాళ్ళు అహం దెబ్బతింటదిగా. అందుకని సరేలేరా చూద్దాం అన్నారంట. ఇంకా వెళ్ళాల్సిన స్థలాలన్నిటికీ వెళ్ళారు. ఇట్లా కొన్ని నెలలు, దాదాపు 1-2 సంవత్సరాలు కాలయాపన అయిపోయింది. సమస్య పెద్దదవుతుంది కానీ పరిష్కారం రాట్లా. ఆఖరికి ఈ జీతగాడిని పిలిచి, అరే అన్నిటికీ వెళ్ళిన తర్వాత ఎక్కడా నీకు పని కాకపోతే నా మాట వినండి, నేను ఒకటి చెబుతాను, అది వినండి, మీకు సమస్య పోద్దని ఒకప్పుడు నువ్వు నాకు చెప్పావు, అదేంటో చెప్పరా అన్నాడంట. అర్థమవుతుందా? అదేంటో చెప్పరా అన్నాడంట. అప్పుడు అన్నాడంట, యేసు ప్రభువుని నమ్ముకోండి, నేను వెళ్ళే మందిరానికి మీరు రండి, మీకోసం మా సేవకుడు ప్రార్థన చేస్తాడు, మీకు దేవుడు సహాయం చేస్తాడు, ఈ ఒక్క పని చేయండి. అంతకుముందు అన్నీ చేశారు, ఈ ఒక్క పని చేయండి, మీరు చూడండి మీకు ఏం జరిగిద్దో అన్నాడంట. ఎవరు చెప్పింది? జీతగాడు. చివరికి ఆయన అన్నీ డబ్బులు పోయి, టైం పోయి, ఇక్కడంతా పరిస్థితి అంతా మరి భయంకరంగా తయారైంది కదా. సరే పోనీలే, జీతగాడు చెప్తే చెప్పాడు, విందామని చెప్పి, పదరా వెళ్దాం, పదా, నువ్వు ఎక్కడికి వెళ్తావు, పదా వెళ్దాం పదా అన్నారంట. ఆయనకేం వాక్యం చెప్పడం రాదు, ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళే దగ్గరకు రండి చాలు అన్నాడు. అంతే పిల్లలు, అలాగే వచ్చాడు, ఇలా కూర్చున్నాడు, వాక్యం విన్నాడు, కొంచెం నెమ్మది దొరికింది. వారం వస్తున్నాడు, ఇంకొంచెం నెమ్మది దొరికింది. దేవుని సేవకుడితో కలుసుకున్నాడు, ఆ సేవకుడు కొంత సలహాలు ఇస్తా ఉన్నాడు. కొంచెం వాళ్ళ ఇంట్లో మార్పు వచ్చింది. తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేసి వచ్చారు. అలాగూ చేయగా వాళ్ళకి స్వస్థత వచ్చింది, వాళ్ళ సమస్య పోయింది. ఆ తర్వాత వాళ్ళు మారు మనసు పొందారు. వాళ్ళు ఇప్పుడు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఎవరు దీనికి కారణం? ఎంత మార్పు రావడానికి ఎవరు దీనికి కారణం అంటే, మా దొడ్డిలో పశువుల్ని కాస్తున్న మా జీతగాడు చెప్పిన మాట. ఒక్క మాట, ఒక చిన్న సాక్ష్యం నువ్వు ఇతరులకు చెప్పలేకపోతే అది నువ్వు దేవుణ్ణి సంతోషపరచడం కాదండి. అది మనకి ఎన్నో తెలుసు, నాకెందుకులే అని ఎవరితో చెప్పం మనం. నీకు ట్రైన్లో ఎంతోమంది కలుస్తారు. నాకు ఈ ప్రయాణాల్లో కలిసే వాళ్ళకి నేను ఏం చెబుతానో తెలుసా? వాళ్ళు ఏదైనా అవసరతలో ఉంటే వాళ్ళకి చెప్పాల్సిందంతా చెప్పి, వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళో, ఏ ఏరియా వాళ్ళో, కానీ వాళ్ళకి చెప్పాల్సిందంతా చెప్పి ఆఖరికి ఏమంటారంటే, అయ్యా ఈ సమస్య కోసం నేను ఇప్పుడు ప్రార్థన చేశా, దేవుడు నీకు విడుదల ఇస్తాడు, నువ్వేం చేస్తావంటే, మీరు ఉన్న ఏరియాలో మీకు నచ్చిన ఒక సంఘంలోకి వెళ్ళి మీ సేవకుడికి చెప్పండి, మీకు ఆయన ప్రార్థన చేస్తాడు, మీకు మేలు దొరుకుతుంది. మా దగ్గరికి రండి అని మనం అనలేం కదా, ఎక్కడో ఉంటారు వాళ్ళు. అందువల్ల మీకు నచ్చిన చోటకి వెళ్ళండి. ఆ మాట చెబితే అలాగూ వెళ్ళినోళ్ళు ఉన్నారు, ఇలాగ వెళ్ళేవండి అని నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఎంత ఒక 2 గంటల్లో ప్రయాణంలో వాళ్ళు పరిచయం అవుతారు. ఆ కొంచెం పరిచయంలోనే వాళ్ళకి ఏదో చెప్పేస్తాం, వాళ్ళు వెళతారు, అక్కడ నేర్చుకుంటారు, మేలు పొందుతారు. అయ్యగారు మీరు చెప్పినట్టుగా పలానా చోటకి వెళ్ళాము, మాకు ఇలా జరిగిందని ఫోన్ చేసి చెబుతారు. కొంతమంది అసలు చెప్పకపోవచ్చు. వాళ్ళు చేసినా చేయకపోయినా మనం అది పట్టించుకోము. ముందు వాళ్ళు వెళ్ళి మేలు పొందితే చాలు. ఉందా ఈ చురుకుదనం? మళ్ళా ఈ బాధ్యత ఉందా? ఈ విషయాన్ని నువ్వు భారం తీసుకుంటున్నావా? ఇది ఒక మంచి అలవాటు పిల్లరా. ఈ అలవాటు నువ్వు నేర్చుకుంటేనే నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఒకళ్ళతో నాకెందుకు అని నువ్వు పట్టించుకోకపోతే ఎలాగో. ఒకప్పుడు నీవు దేవుని దగ్గరకు వచ్చి మేలు పొందటానికి కారణం నీ సహోదరుడు లేక నీకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పబట్టేగా నువ్వు మేలు పొందింది. అలాగ మరి నువ్వు చెబుతున్నావా ఇతరులకి? అలాగూ నువ్వు నాకు ఫలానప్పుడు ఎలాగ మేలు జరిగింది, ఇప్పుడు నీకు జరుగుతుంది అని చెబుతున్నావా? ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే దేవుడు, ఇక్కడ 19వ వచనం చూడండి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు
జాలర్లుగా చేస్తాను. ఆ మాట చెప్పగానే వీళ్ళు ఏం చేశారు? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వాళ్ళు వెంబడించిన తర్వాత శిష్యులైపోయారు. శిష్యులైన తర్వాత అపోస్తులైపోయారు. అపోస్తులైన తర్వాత గొప్ప సేవ చేశారు. ఇదంతా కూడా ఒక్క మాటతో జరిగింది. అందుకనే సాక్ష్యం చెప్పటం మనం నేర్చుకోవాలి. కాబట్టి నీకు తెలిసిన ఒక్క మాట చెప్పు, లేకపోతే నీ జీవితంలో జరిగిన 2 మాటలు చెప్పు, లేకపోతే నీకు ఏమీ చేత కాకపోతే నేను వెళ్ళే స్థలానికి రండి, మీకు మేలు జరుగుతుందని చెప్పు. నీవంటూ ఏదో ఒకటి దేవుని గురించి నువ్వు చెప్పాలి. అది ఒక మంచి అలవాటు నువ్వు చేసుకోవాలి. ఈ అలవాట్లను బట్టి దేవుడు నిన్ను వర్ధిల్లునట్లుగా చేస్తాడు. ఆమేన్. ఎన్ని అలవాట్లు చెప్పాం? ఇప్పుడు 4 చెప్పాం. ఎన్ని అలవాట్లు? 4. 1, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. 2, దేవుని వాక్యాన్ని బాగా చదవటం అలవాటు చేసుకోవాలి. 3 అలవాటు ఏంటి? అందరితో సమాధానంగా ఉండి పరిశుద్ధంగా ఉండటం నేర్చుకోవాలి. 4 అలవాటు ఏంటి? నీకు తెలిసింది ఇతరులతో చెప్పాలి. ఇలాగ నువ్వు నేర్చుకొని పాటిస్తూ ఉంటే మనం బాగుపడతాం, మనం వర్ధిల్లుతాం, మన తోటి వారికి కూడా మనం సహాయకులుగా ఉంటాం. మరి అలాగ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధి మనతో ఉండి మనల్ని బలపరచాలని. ఎవరు ప్రభా? మా ఆత్మలు వర్ధిల్లాలి ప్రభా, మా హృదయాలు వర్ధిల్లాలి. మేము దేవుని అలవాట్లు చేసుకొని, ఒక మంచి అలవాటును చేసుకొని దేవుని మీద మేము విశ్వాసం ఉంచాలి ప్రభా. అట్టి వారిగా మమ్మలను చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కొరకు మేము మంచి అలవాట్లు చేసుకొని వాక్య సంబంధమైన వెలుగులో నడుచుకొని వారముగా చేయండి ప్రభా. తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు యేసయ్యా. ఈ ప్రియులను మీరు దర్శించండి. వీరు వింటున్న మాటలు వీరి ఆత్మలను బలపరిచే మాటలుగా మీరు చేయండి ప్రభా. మీ వాక్యపు వెలుగును గ్రహింపును ప్రతి ఒక్కరికి దయచేయండి. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ కృపలో బలపరిచి మీ సన్నిధి ఒక్కొక్కరితో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.